ఆర్టీఈ 2009లో భాగంగా 12(1)C కింద ప్రైవేటు పాఠశాలల్లో 25% ఫీజు పేద విద్యార్థులకు కేటాయించాలి అనేది మాండేటరీ. అందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో రిజిస్టర్ చేసుకోమని చెప్పి మాకు ఫీజు ఇవ్వలేదు, మేము మరలా ఇంకో సంవత్సరం మేము ఎలా చేయాలి అనేది వారి గ్రీవెన్స్. దీనికి సంబంధించి 2 days బ్యాక్ జరిగినటువంటి ఆన్లైన్ మీటింగ్లో ఏఎస్పీడి గారు కేటగారికలుగా వివరించడం జరిగింది. గత 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాము, దాని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక 3-4 monthsలో ఆ అమౌంట్ని ప్రైవేటు పాఠశాలకు అడ్జస్ట్ చేస్తాము అని తెలియపరుచున్నారు. అలానే హానరబుల్ కోర్టు కూడా ఎక్కడ అడ్మిషన్స్కు సంబంధించిన ప్రాసెస్ ఆపమని ఎక్కడా చెప్పి ఉండలేదు. కాబట్టి ఈ 12(1)C కింద 1వ తరగతిలో 25% ఆఫ్ ఫ్రీ సీట్స్ని సంబంధించి ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్కు సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా కోరుతున్నా. అలానే ఈ అడ్మిషన్స్కు సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి పిల్లలు ఎన్రోల్ కావాలి, జాయిన్ కావాలి కాబట్టి దీనికి సంబంధించి మీ గ్రీవెన్సెస్ ఏదన్నా ఉంటే రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ రాష్ట్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేసుకుందరు. ఇప్పుడు ప్రాసెస్ని అయితే ఆపొద్దు, అందరూ సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ కలిసి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా కలిసి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీఈ 12(1)C ప్రకారం గత 3 ఏళ్లుగా మా విద్యార్థుల్ని మేము చేర్చుకోవడం జరిగింది. 25% చేర్చుకోవడం జరిగింది. దానికి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి మేము ఈరోజు డిఓ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన వెంటనే కూడా నేను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి త్వరగా 2-3 నెలల్లో వచ్చేటట్టు కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అడ్మిషన్ చేయమని మళ్ళా ఆర్డర్ వచ్చింది. 1 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆర్టీఈ C1 12C ప్రకారం అప్లై చేసుకోవచ్చు 1 కిలోమీటర్ లోపు. కానీ దానికి ప్రభుత్వం వారు కూడా ఒక స్కూల్ ఫీజు ఊరికే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా ముందు మాకు రావాల్సిన రాణి బాకీల్ని వెంటనే మాకు ఇప్పించమని చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని బడ్జెట్ స్కూల్స్ని కూడా ఒక రకంగా మమ్మల్ని గమనించమని చెప్పి కూడా జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా మా సమస్యలను చాలా వరకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన దానికి జిల్లా విద్యాశాఖ అధికారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్కి అప్సా ఎప్పుడూ అండగా ఉంటుంది. అప్సా అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. కాబట్టి ఈరోజు అప్సా సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా చాలా వరకు ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి అన్ని కూడా ఆయన పరిష్కరిస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.